హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా చాలా బాగున్నాము. ఈరోజు వీడియో వచ్చేసి మటన్ కర్రీ అండి. మటన్ కర్రీ ఆల్రెడీ చేసి పెట్టాను. ఇది హోటల్లో తింటే ఏ టేస్ట్ ఉంటుందో సేమ్ అలానే చేసి చూపిస్తాను. ఏమేం కావాలో కూడా చూసేయండి. శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకున్న మటన్ అండి. అలాగే ఒక చెక్క నిమ్మకాయ, కొంచెం కారం, పసుపు, సాల్ట్, కొంచెం గరం మసాలా పౌడరు, కొంచెం చికెన్ మసాలా పౌడర్ అండి, కొంచెం పెరుగు కావాలి. ఎక్కువేం మసాలాలు కాదండి. ఇప్పుడు ఇలా కడిగి పక్కన పెట్టుకున్న మటన్లో ఈ మసాలాలన్నీ వేసేసుకున్నాను. అలా వేసుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ రసం అయితే వేసుకుంటున్నాను. ఈ నిమ్మరసం వేయడం వల్ల చాలా టేస్ట్ అయితే వస్తుందండి కర్రీకి. ఇప్పుడు ఒక 2 గరిటెల వరకు పెరుగు అయితే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ప్యాకెట్ పెరుగు ఉంటే అదైనా వేసుకోవచ్చు. ఏ పెరుగు వేసినా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. పెరుగు అయితే కంపల్సరీ వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకుని ఒక గంట వరకు అయితే పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టి వేడి చేసుకున్న తర్వాత కట్ చేసిన ఆనియన్, పచ్చిమిరపకాయలు వేయట్లేదండి. ఫస్ట్ ఓన్లీ ఆనియన్ మాత్రమే వేసాను. ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకున్న తర్వాత ఈ మ్యాగ్నేట్ చేసిన మటన్ అయితే వేసేసుకున్నానండి. వేసుకుని మొత్తం వాటర్ పోరే వరకు అయితే వేయించుకోవాలి. ఇప్పుడు మసాలా మళ్ళీ వేయించుకోవాలండి. కొంచెం ఇంట్లో ఉంటాయి కదా, వాటితో వేయించుకొని మళ్ళీ పేస్ట్ అయితే చేసుకోవాలి. కావాల్సిన పదార్థాలు ఇలాచి, లవంగా, చెక్క, కొంచెం ధనియాలు, కొంచెం గసగసాలు, ఇవేనండి. కొంచెం జీడిపప్పు. ఫస్ట్ గసగసాలు అయితే వేసి వేయించుకున్నాను. ఇప్పుడు ధనియాలు వేసి వేయించుకుంటున్నాను. దాని తర్వాత ఒకటి వేయించుకోవాలండి. ఎందుకంటే ఒక్కొక్కటి త్వరగా వేగిపోతాయి, ఒక్కొక్కటి వేగవు. అలాంటప్పుడు కొన్ని మాడిపోతాయి అన్నమాట. ఇప్పుడు చెక్క, లవంగా, ఇలాచి కూడా వేయించుకోవడం అయిపోయింది. కొంచెం జీడిపప్పు కూడా వేయించుకున్నాను. ఇలా వేయించి పేస్ట్ పట్టడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. మొత్తం చల్లారిపోయిన తర్వాత మిక్సింగ్ జార్ తీసుకుని అందులో వేసేసి కొంచెం అల్లం, వెల్లుల్లి కూడా అయితే వేసుకోవాలండి. అవి కూడా వేసి కొంచెం వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టుకోవాలన్నమాట. పేస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ మొత్తం మటన్ వాటర్ అంతా పోయే వరకు వేయించుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఒక టమాటా వేసుకున్నాను. అవి బాగా వేగాలండి. వేగిన తర్వాత ఈ పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలండి. ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకున్న తర్వాత కొన్ని వాటర్ అయితే పోసుకోవాలి. ఈ వాటర్ పోయడం వల్ల మసాలా అంతా మటన్కి బాగా పడుతుంది. ఇంకా లాస్ట్ కొంచెమే ఉంది ఉడకడానికి అనుకున్నప్పుడు కొంచెం లైట్గా కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కర్రీకి. కర్రీ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు సర్వ్ చేసేసుకుంటున్నాను. నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.